ఓకే, ఈరోజు మనం డిస్కస్ చేసుకునేది సెకండ్ సెమ్ ఈ పేపర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్లో టాపిక్ సెపరేషన్ ఆఫ్ వేరియబుల్స్. So separation of variables law form first problem 3 e power x tan y dx plus 1 minus e power x secant square dy. So ఆ టాపిక్ లోనే మనకి కనిపిస్తూ ఉంటుంది సెపరేషన్ ఆఫ్ వేరియబుల్స్ని సపరేట్ చేయాలి. సో మనకున్న ఇక్కడ వేరియబుల్స్ ఏమున్నాయి, ఎక్స్ వేరియబుల్ ఉంది, వై వేరియబుల్. సో వాటిని సపరేట్ చేయాలి. సపరేట్ చేయడం అంటే నథింగ్ బట్ ఈక్వల్ టు ఉంది. సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వన్ వేరియబుల్ అండ్ రైట్ హ్యాండ్ సైడ్ అనదర్ వేరియబుల్ ఉండాలి. సో నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ గివెన్ దట్ 3 e power x tan y dx plus 1 minus e power x secant square dy equal to 0. So 3 e power x tan y dx ప్లస్ ఉన్నది అటువైపు వెళ్తే మైనస్ 1 మైనస్ e power x secant square y dy. సో ఎక్స్ టర్మ్స్ని వన్ సైడ్, వై టర్మ్స్ని వన్ సైడ్ తీసుకుంటాం. సో ఎక్స్ టర్మ్స్ని వన్ సైడ్, వై టర్మ్స్ని వన్ సైడ్ తీసుకోవాలి. సో ఇక్కడ నేనేం చేస్తాను అంటే డిఎక్స్ అనేది డివై అనేది న్యూమరేటర్లోనే ఉండాలి. సపోజ్ నేను ఇక్కడ ఇటు సైడ్ రైట్ హ్యాండ్ సైడ్ ఎక్స్ వేరియబుల్స్ తెచ్చుకోవాలి అంటే డిఎక్స్ ఇటువైపు వెళ్తే 1/dx. సో మనం డిఫరెన్షియల్ ఈక్వేషన్స్లో కంపల్సరీ ఇంటిగ్రేషన్ చేసినప్పుడు మనకి ఫార్ములాస్ 1dx మాత్రమే ఉంటాయి. సో 1/dx అనేది ఎక్కడా కనిపించదు, ఫార్ములాస్ కూడా లేవు. సో ఇక్కడ dx అనేది ఎప్పుడు న్యూమరేటర్లోనే ఉండాలి. సో dx ఆల్రెడీ ఇక్కడ న్యూమరేటర్లో ఉంది కాబట్టి ఎక్స్ని ఇటువైపు చేంజ్ చేసుకుంటాను. సో 3 e power x ఇంటూలో ఉన్నది ఈక్వల్ టు దాటితే 1/e power x dx. సో వైని ఇటువైపు తీసుకొని వస్తే వై ఇటువైపు ఏమొస్తుంది, tan y ఈక్వల్ టు దాటితే secant square y మైనస్ by tan y dy. సో సపరేట్ చేసాం కాబట్టి ఇంటిగ్రేటింగ్ ఆన్ బోత్ సైడ్స్ we get. సో ఇంటిగ్రేట్ చేస్తే 3 e power x 1 minus e power x dx equal to integral minus secant square y by tan y dy. సో కాన్స్టెంట్ అవసరం లేదు నాకు ఇక్కడ. 3 e power x 1 minus e power x dx ఈక్వల్ టు మైనస్ కామన్ తీస్తే secant square y by tan y dy. సో ఇంటిగ్రేషన్కి మనం 1 మైనస్ ఈ పవర్ ఎక్స్ పై ఇంటిగ్రేషన్ చేయాలి. సో బేసిక్ ఫార్ములా ఇంటిగ్రేషన్లో f dash of x by f of x dx ఈక్వల్ టు లాగరిథమ్ ఆఫ్ f of x ప్లస్ c. సో డినామినేటర్లో f of x ఉండి న్యూమరేటర్లో దాని డెరివేటివ్ పైన రాయగలిగితే అప్పుడు లాగ్ మోడ్ f of x అని రాయొచ్చు. సో మనకి తెలిసిన ఫార్ములా డెరివేటివ్ ఆఫ్ e పవర్ ఎక్స్కి డెరివేటివ్ e పవర్ ఎక్స్ ప్లస్ సి, tan y డెరివేటివ్ ఆఫ్ tan y ఈక్వల్ టు secant square y. సో ఈ tan yకి డెరివేటివ్ secant square y ఉంది, ఈ పవర్ ఎక్స్కి ఈ పవర్ ఎక్స్. సో కానీ ఇక్కడ 1కి డెరివేటివ్ 0, మైనస్కి మైనస్ రావాలి. సో బోత్ సైడ్స్ e power x 1 minus e power x dx equal to minus secant square y by tan y dy. So minus 3 logarithm of 1 minus e power x equal to tan y derivative logarithm of tan y. సో లాగరిథమ్ క్యాన్సిల్ అవ్వాలంటే యాక్చువల్గా ఇంటిగ్రేషన్ కంప్లీట్ అయిపోతే ప్లస్ సి పెట్టాలి. సి ఈజ్ అన్ ఆర్బిటరీ కాన్స్టెంట్ కాబట్టి నేను ఇక్కడ లాగరిథమ్ ఆఫ్ సి మైనస్ లాగరిథమ్ సి తీసుకుంటాను, నెగిటివ్ క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి. సో మైనస్ 3 లాగరిథమ్ ఆఫ్ 1 మైనస్ ఈ పవర్ ఎక్స్. సో మైనస్ కామన్ తీసుకుంటే లాగరిథమ్ ఆఫ్ tan y plus log c. So logarithm of log a plus log b equal to logarithm of ab. So ఇక్కడ నుంచి logarithm of tan y
ఇంటూ సి. సో ఇక్కడ -3 లాగరిథమ్ ఆఫ్ 1 మైనస్ ఈ పవర్ ఎక్స్. సో ఇక్కడ నుంచి మైనస్ మైనస్ క్యాన్సిల్ అయిపోతుంది, మైనస్ మైనస్ క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ మిగిలేది 3 లాగరిథమ్ ఆఫ్ 1 మైనస్ ఈ పవర్ ఎక్స్ ఈక్వల్ టు లాగరిథమ్ ఆఫ్ సి ఇంటూ tan y. సో ఇక్కడ నుంచి నాకు ఏమొస్తుంది అంటే ఇక్కడ లాగరిథమ్ క్యాన్సిల్ చేసే ఛాన్సెస్ లేవు, ఎందుకంటే ఇక్కడ 3 అనే ఆప్షన్ ఉంది కాబట్టి. మనకి ఫార్ములా బేసిక్ లెవెల్లో a log b ఫార్ములా ఉంది. సో లాగరిథమ్ ఆఫ్ ba. ఈ ఫార్ములాస్లో వేరియబుల్స్ని ఎటువైపు మార్చినా నో ప్రాబ్లము. సో ఇక్కడ యాక్చువల్గా b log a అని ఉంటుంది, అప్పుడు లాగరిథమ్ ఆఫ్ a పవర్ b అని రాస్తాం. టెక్స్ట్ బుక్లో స్కూల్ లెవెల్స్లో 9th క్లాస్లో ఉంటుంది. సో ఏ వేరియబుల్స్ చేంజ్ చేసినా నో ప్రాబ్లం. సో ఫార్ములా ప్రకారం లాగరిథమ్ ఆఫ్ 1 మైనస్ ఈ పవర్ ఎక్స్ క్యూబ్ ఈక్వల్ టు లాగరిథమ్ ఆఫ్ సి ఇంటూ tan y. సో లాగరిథమ్ క్యాన్సిల్ అయిపోతే 1 మైనస్ ఈ పవర్ ఎక్స్ క్యూబ్ ఈక్వల్ టు సి ఇంటూ tan y. దట్ ఈస్ ద సొల్యూషన్. దట్ ఈస్ ద సపరేషన్ ఆఫ్ వేరియబుల్స్. మేడం ఇక్కడ ఈ స్టెప్ నాకు ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తారా మేడం? ఈ స్టెప్ అంటే ఇక్కడ అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ దాని డెరివేషన్ ఉండాలి అనేసి అన్నారు కదా, ఇంకొకటి ఏమన్నా ఎగ్జాంపుల్ చెప్పగలుగుతారా మేడం? సపోజ్ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఉంది, ఇక్కడ 2x ఉంది. సో 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్కి 1కి డెరివేటివ్ ఎంత? ఇప్పుడు దీనికి ఫార్ములా ప్రకారం లాగరిథమ్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ అని రాయొచ్చు. ఎలా అంటే దీని డెరివేటివ్ ఇప్పుడు 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్కి 1కి డెరివేటివ్ 0, ఎక్స్ స్క్వేర్ డెరివేటివ్ 2x. సో డినామినేటర్లో ఉన్న ఫంక్షన్ డెరివేటివ్ ఫార్ములాని పైన రాయగలిగితే అప్పుడు మనం ఈ ఫార్ములా ప్రకారం అంటే f డాష్ ఆఫ్ ఎక్స్ బై f of x equal to dx equal to logarithm of f of x. f of x ప్లేస్లో కంపారిజన్ చేసుకోవాలి. f of x ప్లేస్లో ఇక్కడ ఏముంది 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ కాబట్టి లాగరిథమ్. సిమిలర్లీ ఇక్కడ 1 మైనస్ ఈ పవర్ ఎక్స్కి డెరివేటివ్ మైనస్ ఈ పవర్ ఎక్స్ కాబట్టి లాగరిథమ్ ఆఫ్ f of x ప్లేస్లో 1 మైనస్ ఈ పవర్ ఎక్స్ ఉంది కాబట్టి 1 మైనస్ ఈ పవర్ ఎక్స్. tan y ఇక్కడ కూడా సిమిలర్లీ tan yకి డెరివేటివ్ సీకెండ్ స్క్వేర్ y. దీని డినామినేటర్ డెరివేటివ్ పైన రాయగలిగితే లాగరిథమ్ ఆఫ్ tan y అని రాయొచ్చు. ఈ c అనేది ఆర్బిటరీ కాన్స్టెంట్, మన చాయిస్ అన్నమాట, చేంజ్ అవుతూ ఉంటుంది. దట్ ఈస్ ద సొల్యూషన్. థ్యాంక్ యూ మేడం.